భారతీయ జనతా పార్టీ తొలి జాబితా తొలి భారం లోక్సభ ఎన్నికలకు 195 మందితో మొదటి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో లేని ఏపీ లేదంట. ఇంకా వారణాసి మోదీ బరిలోకి దిగుతా ఉన్నారు. వారణాసి నుంచి 34 మంది మంత్రులకు చోటిచ్చిండ్రు. 33 మంది సిట్టింగ్లకు నిరాకరణ. విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ సుష్మా కుమార్తెకు ఢిల్లీలో టికెట్ ఇస్తా ఉన్నారు. ఇక తెలంగాణలో 9 సీట్లకు అభ్యర్థుల ఖరారు. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేయబోతున్నాం, ఎన్డీఏను విస్తరిస్తున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తూ ఉంది. లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమరశంకం పూరించింది. రికార్డు స్థాయిలో శనివారం 195 మందితో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కొందరు పాతవారిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించింది. ముందుగా భావించినట్లే వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా, ఇక లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్లే బరిలో నిలుస్తున్నారు. తొలి జాబితాలో 34 మంది మంత్రులకు చోటు దక్కింది. 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణలోని 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కలేదు. ఇక్కడ పొత్తులపై చర్చలు జరుగుతున్నందునే ప్రకటించలేదని తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే జాబితాను విడుదల చేసిండ్రు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అమిత్ షా గాంధీనగర్ నుంచి, తర్వాత సుష్మా కుమార్తె బన్సూరి స్వరాజ్ కూడా పోటీ చేస్తూ ఉన్నారంటే ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.